అండ్ సాహు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము టు ప్లీజ్ ప్రెజెంట్ బొకే టు అనిల్ గారు. త్వరలోనే సక్సెస్ సెలబ్రేషన్స్ ఆఫ్ సంక్రాంతికి వస్తున్నాం కూడా జరగబోతున్నాయి. సక్సెస్ సెలబ్రేషన్స్ తర్వాత కూడా ఆగేలాగా లేదు, నడుస్తూనే ఉంది సినిమా. అనిల్ గారు ఎస్, ఫస్ట్ క్వశ్చన్స్ అడిగేయమంటారా? ఓకేనండి, రండి, ఇలా రండి. కాదండి, ఇప్పుడు మేకప్ మీద మీ అభిప్రాయం? మేకప్ అంటే అంటే ఆడవాళ్ళకి అవసరమేగా. అంటే మేకప్ అంటే ఈజీ అనుకుంటున్నారా అండి? అసలు ఒక హ్యాండ్ బ్యాగ్లో ఉండేటువంటి ఒక పెద్ద సామాగ్రి ఒక నియోజకవర్గం లాగా ఉంటుంది మాకు. కరెక్ట్, అది మీకే తెలుసు. అంటే మాకన్నా ఎక్కువగా విశ్వక్కి బాగా తెలుసు, అలాగే చంటబ్బాయిలో మేకప్ వేసుకున్నటువంటి చిరంజీవి గారికి బాగా తెలుసు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ఒకవేళ కనుక వచ్చే జన్మలో మీరు ఫీమేల్గా పుడితే మీరు జస్ట్ అట్లా అనుకుందాం, నేను ఫీమేల్గా పుడితే ఎస్, ఏ హీరోయిన్గా పుట్టాలనుకుంటున్నారు? హలో ఏమ్మా, అదే నా మనసులో కూడా అదే ఉంది, చెప్పబోతున్నా. అప్పట్లో శ్రీదేవి, ఇప్పట్లో తమన్నా. అబ్బో, బాస్ ఇద్దరితో చేశారు. ఊరికే అడిగామండి, తూచ్. మన ప్రొడ్యూసర్ సాహు గారి కాంబినేషన్లో మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా రాబోతుంది. ఆల్రెడీ మీరు భగవత్ కేసరి అనేటువంటి సినిమా బాలకృష్ణ గారి కాంబినేషన్లో అందించేశారు. సో వాట్ డూ యూ వాంట్ టు సే అబౌట్ సాహు గారు? ఇప్పుడే బోర్డింగ్ పాస్ ఇచ్చారండి బాస్, ఇప్పుడే బోర్డింగ్ పాస్ ఇచ్చారు రీసెంట్గానే. సో ఇట్స్ గోయింగ్ టు బీ అంటే ఒక మెమరబుల్ జర్నీ అవుద్దని నేను గట్టిగా నమ్ముతున్నాను. అండ్ చిరంజీవి గారు, నేను చాలా ఈవెంట్స్కి, మా సినిమా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడల్లా ఈ మ్యాషప్ వేస్తుంటారు. కానీ ఈరోజు చిరంజీవి గారి పక్కన కూర్చొని ఆ మ్యాషప్ చూసినప్పుడు కొద్దిగా ప్రౌడ్గా ఫీల్ అయ్యా. ఓ ఇండస్ట్రీకి వచ్చి ఏదో పీకేశామరా బాబు బాగానే. సో ఖచ్చితంగా ఆయన సినిమాలు చూడని డైరెక్టర్లు కానీ, ఆయన సినిమాలు చూడని నిర్మాతలు కానీ, ఆయన సినిమాలు చూడని మిగతా ఏ టెక్నీషియన్స్ కానీ ఉండరు. సో ఒక జనరేషన్ని శాసించిన ఒక గొప్ప స్టార్ ఆయన. సో ప్రతి డైరెక్టర్కి కూడా అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఒక చిన్న ఇది ఉంటుంది, బట్ నాకు వచ్చింది. సో ఖచ్చితంగా అది ఎలా ఉండబోతుంది ఏంటనేది ఫ్యూచర్లో ఇంకా టైం ఉంది దాని గురించి మాట్లాడాలి. అంటే కొంపతీసి ఈ సంక్రాంతికి ఇట్స్ అన్ యాటిట్యూడ్ పొంగల్ అన్నారు, వచ్చే సంక్రాంతికి ఇట్స్ మెగా పొంగల్ అంటారా? ఏమో అనొచ్చేమో తెలియదు, ఇప్పుడే ఇంకా అనుకుంటున్నామండి, ఇంకా స్టార్ట్ అవుతుంది ఇప్పుడే జర్నీ. అది బాగా చెప్తారు. నేను చిరంజీవి గారు ఏదో అంటున్నారు, అది సో సార్ పైకి వచ్చినప్పుడు సో ఆ మెగా లీక్ అబౌట్ మెగా ప్రాజెక్ట్ ఆయన చెప్తే బాగుంటుంది. సో బెటర్ సార్ చెప్తారు. ఓకే అనిల్ గారు, సో రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ కంటిన్యూ. గుడ్ ఈవినింగ్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైలా టీమ్ అందరికీ నా బెస్ట్ విషెస్. సో February 14th వ్యాలంటైన్స్ డే సినిమా రిలీజ్ కాబోతుంది. ప్లీజ్ గో అండ్ వాచ్ అండ్ లైలాని చూసి అందరూ సినిమాకి పెద్ద సక్సెస్ ఇవ్వాలి. అలాగే మా మిత్రుడు, మా ప్రొడ్యూసర్ ఎక్కడ, సాహు గార్పాటి, ఇక్కడ రా పక్కకు రా. సో చాలా తక్కువ టైంలో నాకు చాలా బాగా బెస్ట్ బడ్డీ అయిపోయాడు సాహు. అండ్ మీ ఇద్దరం కలిసి భగవంత్ కేసరి అండ్ బాలయ్య బాబుతో ఫిల్మ్ చేసాం. సో మళ్ళీ మా కాంబినేషన్లో ఇందాక సుమ గారు చెప్పినట్టు ఇంకో మెగా ప్రాజెక్ట్ రాబోతుంది. సాహు గారు ఈ సినిమాతో పెద్ద సక్సెస్ కొట్టి సో మళ్ళీ మన సినిమాకి రెడీ అవ్వాలని నా బెస్ట్ విష్ చెప్తున్నాను. ఆల్ ద బెస్ట్. అలాగే అర్చన గారు, మై బాసీ, మా సాహు గారి ధర్మపత్ని శ్రీమతి అర్చన ప్రజెంట్స్. బాసీ ఆల్ ద బెస్ట్ మీకు కూడా. సో ఈ సినిమా మంచి డబ్బులు రావాలి వచ్చాక. సో భగవంత్ కేసులు షేర్లు కొద్దిగా బ్యాలెన్స్ మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇకపోతే టీంలో ముఖ్యంగా మాట్లాడాల్సింది మా విశ్వక్ గురించి. సో విశ్వక్ అండ్ మీరు ఆ అమ్మాయిగా మారటానికి ఎంత టైం తీసుకున్నారు, ఎంత మేకప్ వేసుకున్నారు, మొత్తం ఒక మేకింగ్ వీడియో చూపించారు. అండ్ చాలా కష్టపడ్డావు.